ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ ఉల్లికారం. ఎప్పుడైనా తిన్నారా? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. బెండకాయ తినని వాళ్ళకి కూడా ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. బ్యాచిలర్స్, బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి ఈజీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. వీటిని ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ఇటువైపు అటువైపు కట్ చేసేసి ఇలా మజ్జిగ చేసుకున్నాను. వీటిని ఇలా మజ్జిగ ఒకసారి చిన్నగా స్ప్లిట్ చేసుకోవాలి. ఇవి పెద్ద బెండకాయలు కాబట్టి నేను 2 ముక్కలుగా చేసుకున్నాను. అవే చిన్న బెండకాయలు అయితే కాయల పలంగా వేసేసుకోవచ్చు. అన్ని బెండకాయలు కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి ఉల్లి ముద్ద అందులోకి వెళ్తుంది. అందుకని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. పావు కేజీ బెండకాయలకి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని మళ్ళీ ముద్ద చేసేస్తాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా ఉంటే సరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకోండి. ముందుగా మనం ఉల్లి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బాండీలో ఒక 2 చెంచాలు నూనె వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ మగ్గిపోని అవసరం లేదు. కొద్దిగా రంగు మారి దానిలో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా రంగు మారే. ఇప్పుడు దీంట్లో ఒక 8 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. దీనిలోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, ఇవన్నీ కూడా కొద్దిగా వేగాలి. ఎండుమిరపకాయలు వేగేంత వరకు వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత నీళ్ళు ఏమీ పోయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో 2 చెంచాలు నూనె వేసుకుని వేడెక్కాక ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గించుకుందాం. సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే బెండకాయలు మాడిపోతాయి. ఇవి మగ్గిపోయాయి, ఇంకొంచెం లైట్గా మగ్గాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసి బాగా కలిపి మూత పెట్టి ఆ మిగతా సగం కూడా మగ్గించేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఉల్లి ముద్ద యాడ్ చేస్తాను కాబట్టి ఆ ఉల్లి ముద్దకి ఈ బెండకాయలకి సరిపోయేంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకోండి. మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉల్లి ముద్ద వేసేసుకుందాం. ఈ బెండకాయలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అవుతుంది. అప్పటి వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఎప్పుడు తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.